తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, పునరుద్ధానము తరువాతి 4వ ఆదివారం నాడు ఎ వాక్ విత్ క్రైస్ట్ ఇన్ ప్యాషనేట్ లవ్ అనేటువంటి సందేశం లేక అంశము, భక్తి తత్పరతతో యేసుతో నడుచుట. మన ఆల్మానిక్లో వేదనాభరిత మనసుతో అని ఉంది, కానీ ఇక్కడ వేదనాభరితం అనే కాదు, ప్యాషనేట్ అనేది మరో అర్థం కూడా చూడాలంటే విత్ ఎ డీప్ లవ్, ప్యాషన్. కాబట్టి భక్తి తత్పరతతో యేసుతో నడిచేటటువంటి ఒక అంశాన్ని మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము కొద్ది వచనాలు మీ కొరకు నేను చదివినిపిస్తాను. అది కూడా 15వ వచనం నుండి ప్రారంభం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుము అని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. ప్రార్థన చేస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల యెహోవా దేవా, అతి పరిశుద్ధుడవు, శాశ్వతుడవు మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నిత్య ప్రేమ మా పట్ల చూపే దేవుడవు నీవు. మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉత్థానము తరువాత నీ ప్రియ శిష్యులతో నీవు గడిపినటువంటి ఈ మహాఘట్టము ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిన్ను తేరిపార చూడగలిగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించి, నీ మృదువైనటువంటి స్వరాన్ని వాళ్ళు వినడానికి వాళ్ళకి అర్హతను అనుగ్రహించి, మీరు ఇచ్చినటువంటి గొప్ప సహవాసమును బట్టి వందనాలు చెల్లిస్తూ, తత్సంబంధితమైనటువంటి భక్తి సందేశమును మేము గమనించగలిగేటువంటి మనస్సులు మాకు దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీకు శుభములు, మా ఆశీస్సులు. ఇది 3వసారి కలవడమే శిష్యులను ప్రభువారు. ఇంత క్రితం ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప అనుభవము, వాళ్ళకి లేమిలో తన యొక్క సమృద్ధిని అనుగ్రహించినటువంటి ఘట్టాన్ని మనం చూసాం. నిస్పృహలో వాళ్ళకు ఒక నూతన నిరీక్షణ ఇచ్చినటువంటి ఘట్టాన్ని మనం చూసాం. తెల్లవారుజామున గలిలయ తీరంలో రాత్రంతా వాళ్ళు స్తబ్దమైన మనసులతో ఆ గలిలయ సముద్రం అటు తిరిగి ఇటు తిరిగి చేపలు పట్టుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ప్రభువు వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళకి అనుగ్రహించినటువంటి సమృద్ధి గురించి మనం విన్నాం. పిదప ఆయన నిప్పులపై రొట్టెను చేపను కాల్చి వారికిచ్చి తన గొప్ప మహా ఆతిథ్య హృదయాన్ని వారికి చూపటం అనేది ఒక ఘట్టం. అదే కొనసాగించే ధోరణిలోనే అక్కడే ఆ తిబిరేయి సముద్ర తీరంలోనే దీనికి చాలా పేర్లు ఉన్నాయి, పలు రకాలుగా పిలిచారు వాటిని. గలిలయ అన్నారు, తిబిరేయి అన్నారు, కిన్నెరతు అన్నారు, గెన్నెసరత్ అన్నారు, కిన్నెర అన్నారు. ఒక్కొక్క కాలాన్ని
గ్రీకులు పాలించేటప్పుడు ఒక రకంగా, రోమియోలు పాలించేటప్పుడు ఒక రకంగా, పూర్వం పాలస్తీనియాలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండింది పేరు దానికి. తిబిరే అనేది రోమన్ రాజ్య పాలన తర్వాత వచ్చిన పేరే. గలిలే అనేది దానికి శాశ్వతమైన నామం. సరే, ఆయన మూడవసారి ప్రత్యక్షమైన తర్వాత దాన్ని ఒక ప్రక్కకి పెడితే ఆ ఘట్టాన్ని వీళ్ళు భోజనం చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ప్రభువారు చూపిస్తున్నారు ఇద్దరి పట్ల. అందులో మొదటి భాగం ప్రోటోన్ అంటే ప్రథమ అని అర్థం. ప్రోటోన్ మాథెటోస్ అంటే ప్రథమ శిష్యుడు. ఎవరు? హూ ఈజ్ ద సీనియర్ మోస్ట్ డిసైపుల్. అన్నిటికీ నేనున్నానని తొందరగా సమాధానం చెప్పే ఆయన ఎవరు? పేతురు. కాబట్టి ఆయన యేసు సీమోను పేతురును చూచి, ఇక్కడ చిన్న విషయం గమనించాలి. ఆయన పేరు పేతురు కాదు, ఆయన పేరు సీమోను. సీమోను బర్యోనా అన్నారు. బర్ అంటే ఈ జూయిష్ కాంటెక్స్ట్లో కుమారుడు అని, సన్ ఆఫ్ అని అర్థం అన్నమాట. యోనా కుమారుడు అయిన సీమోను అంటే యోనా కుమారుడు అయిన సీమోను. సీమోను బర్యోనా అంటాడు ఆయన. నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. మిగతా శిష్యులు అంతే దూరంగా కూర్చున్నారు. ఎందుకంటే ఇట్ అపియర్డ్ టు బి ఎ వెరీ పర్సనల్ ర్యాపో బిట్వీన్ జీసస్ ది మాస్టర్, ద లార్డ్ అండ్ పీటర్. వాళ్ళు ఎందుకు కలుగు చేసుకోకుండా ఇందులో ఇది వాళ్ళ సంబంధించినటువంటి సంభాషణ అనుకున్నారో, లేక వాళ్ళు ఇంకా వేరే అవగేషన్లు ఉన్నారో, వాళ్ళు ఇంటర్ఫేర్ కాల మిగతా శిష్యులు. ఒకవేళ వాళ్ళు సైలెంట్ స్పెక్టేటర్స్ ఉన్నారో తెలియదు. ప్రభువు వారు పేతురుని అడుగుతా ఉన్నాడు, సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఇది ఒక ఆడ్ క్వశ్చన్. మన ఇంట్లో మన పితరులు కానీ గబుక్కుని అమ్మ నాన్న మనల్ని పిలిచి, ఎరా నన్ను ప్రేమిస్తున్నావా నీవు అని అడిగితే ఆడుగా ఉంటుంది అది. ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు, ఇది ఓ జీవిత కాలపు అనుబంధం. ఇది తల్లికి కుమారుడికి, లేక తండ్రికి కుమార్తెకు కుమారునికి ఒక జీవిత కాలపు అనుబంధం, శాశ్వత అనుబంధం. అటువంటిది సడన్గా ఒకరోజు నీవు నన్ను ప్రేమించున్నావంటే ఇది ఒక రోజుతో పరిమితమైనటువంటి అనుబంధం కాదు ఇది. అందుకు పేతురు అన్నాడు. పేతురికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ, నేపథ్యం మీకు తెలుసు. అది ఇందాక నిప్పులు చూడగానే పేతురుకి గంటలు మోగినాయి. ఎందుకు? అక్కడ కూడా నిప్పుల దగ్గరే గలిలేయ, నీవు గలిలేయుడు కాదా అని ఆ చిన్నది అడిగినప్పుడు ఎక్కడ అన్న కైపల దగ్గర బయట చలి కాసుకుంటుంటే ఇతను ధైర్యం చేసి వెళ్ళలేకపోయాడు. జాన్ మార్క్ వెళ్ళినంత చొరవగా వెళ్ళాలి ఆయన. నీవు ఆ గలిలేయుడు కాదా ఆయనతో ఉన్నాడు? నేనే కాదన్నాడు. మళ్ళీ రెండోసారి ఆ అమ్మాయి, లేదు నువ్వు ఖచ్చితంగా గలిలేయుడు అంటే లేదని ముమ్మారు ఒట్టు పెట్టుకోనేను అని ఉంటుంది. అంటే అక్కడ నిప్పు, చలి కాసుకుని నిప్పు, దాని ముందు 3 సార్లు ఆ అమ్మాయి అనడం, 3 సార్లు ఈయన అబద్ధం చెప్పడం, ఆయన ఎరుగననేటటువంటి, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ తిరస్కార. 3 సార్లు ఆయనను తిరస్కరించినట్టే కనబడుతుంది. తను నిజంగా అబద్ధం చెప్పాలనేది కాదు, కానీ ఇక ఆయన భయపడి ఉన్నాడు. అక్కడ ప్రభు ఆల్రెడీ ప్రొఫెటిక్గా చెప్పేశారు, నీవు కోడి కూయక మునుపు 3 సార్లు నువ్వు అబద్ధం చెప్తావని. దాని టాపిక్ మళ్ళీ వస్తాం మనం. ఇప్పుడు ప్రభువారు మళ్ళీ అడుగుతూ ఉన్నారు, నీవు నన్ను ప్రేమించున్నావారంటే ఆ ఘట్టాన్ని చూసి, మరి ప్రేమించేవాడు అయితే అబద్ధాలని చెప్తావా, నేను ఎరగనని అంటాడు కదా. నీకే తెలుసు ప్రభువా, నీవే ఎరుగుదువు అన్నాడు. ప్రభు వదిలిపెట్టలే అతన్ని. రెండోసారి అడుగుతున్నాడు. ఆ మొదటిసారి అన్నప్పుడు నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు ఆయన. మరలా ప్రభు అంటున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా? వెంటనే అవును ప్రభువా, నెమ్మదైపోయాడు పేతురు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు ఎరుగుదువు ప్రభువా. అంటే నేను ఒకవేళ నిన్ను తిరస్కరించినట్లు అనిపించినా కూడా నా గుండె నీకు తెలుసు ప్రభువా. నీవు నన్ను ఎరుగుదువు, సంపూర్తిగా ఎరుగుదువు. నాలో ఉన్నటువంటి తల నుంచి పాదం వరకు నా జీవితం అంతా నీకు తెలిసే ఉన్నది. నీవే ఎరుగుదువు అని చెప్పాడు ఆయనతో. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయితే నా గొర్రెలను
కాయము అన్నాడు. ఇందాక ఏమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. ఇప్పుడు నా గొర్రెలను కాయము అని. వదిలిపెట్టలా ప్రభు. ఎందుకంటే 3 లెక్క అక్కడ ఉంది. అక్కడ 3 సార్లు నువ్వు అబద్ధం చెప్పావు, నేను ఎరుగనని. ప్రభు మళ్ళీ 3వసారి అడుగుతున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినందుకు పేతురు ఇరిటేషన్ వచ్చింది, వ్యసన పడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువు అన్నాడు. అంటే నన్ను ఎందుకయ్యా ఇబ్బందులు పెడతావు? నా మనసు తెలుసు, నా తలంపులు తెలుసు, నా జీవితం తెలుసు, నన్ను గురించి తెలియంది ఏమీ లేదు. నువ్వు 3 సంవత్సరాలు నన్ను శల్య పరీక్ష చేసావు, మనోపరీక్ష చేసావు, నా జీవిత పరీక్ష చేసావు. ఇంకా నీకేం కావాలి నన్ను గురించి? నేను అబద్ధం చెప్పింది వాస్తవమే. నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను మేపుము అన్నాడు. ఈసారి గొర్రె పిల్లలు కాదు, గొర్రెలను కాయడం కాదు, నా గొర్రెలను మేపుము అంటున్నాడు. అని గమ్మత్ ఏంటంటే తెలుగులో కాపరి అంటాం మనం, తమిళ్లో మేపన్ అంటారు వాళ్ళు. మేపన్ అంటే మేపేవాడు, ఫీడింగ్, వన్ హూ ఫీడ్స్ కదా, ఎవడైతే తిండి పెడతాడో వాడు మేపేవాడని. ఈ చిన్న సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రియ స్నేహితులారా, ఇవాళ ఇవ్వబడినటువంటి పాత నిబంధన తనాఖ్ పాఠం గ్రంథంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ముఖ్యంగా 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, నా శాశ్వత ప్రేమతో అనే పదం వాడుతున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. ఎవరిని? ఇశ్రాయేల్ వంశస్థులందరికీ. ఇది గమనిస్తే మీరు, పేతురుకి ఇశ్రాయేల్కి ఒక చిన్న అనుబంధం ఒకటి ఉంది. ఏంటంటే, ఎన్నిసార్లు ఇశ్రాయేలీలకు సహాయం చేసినా వాళ్ళు ఎప్పటికప్పుడు మూతి తుడుచుకొని ఆయన దేవుడి పట్ల వాళ్ళ అంత ప్రేమను, ఆ స్పందన ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ పేతురుని అందరికంటే ఎక్కువ ప్రేమించిన పేతురు ఇవ్వవలసినటువంటి ఆ ఎదిగినటువంటి ఆ మెచ్యూర్డ్ రెస్పాన్స్ పేతురు ఇవ్వలేకపోయాడు అనే దానికి పోలిక గమనం. ప్రభు ఏమంటున్నా అంటే, ఇశ్రాయేలీలతో, అయినా నేను వదిలిపెట్టను, మిమ్మల్ని నేను అక్కడి నుంచి తీసుకొచ్చా కదా, దాస్యత్వం నుంచి 40 సంవత్సరాలు ఈ యొక్క అరణ్యాల్లోంచి తీసుకొచ్చా. ఇక్కడ తెచ్చి మిమ్మల్ని చంపడానికి తీసుకురాలేదు కదా నేను. కాబట్టి నేను మిమ్మల్ని నా మహోన్నతమైన ప్రేమ, నా శాశ్వతమైన ప్రేమ, అక్కడ హిబ్రూ భాషలో రాయబడింది ఈ గ్రంథం. అందులో ఏమని ఉంటుందంటే, ఓలాం అహావా అంటే ప్రేమ, ఓలాం అంటే శాశ్వతమైనటువంటి. అటు అనొచ్చు, ఇటు అనొచ్చు, అహవా ఓలాం అనొచ్చు, ఓలాం అహవా అనొచ్చు. నా శాశ్వతమైన ప్రేమతో, నిరంతరమైన ప్రేమతో, మహోన్నతమైన ప్రేమతో కదా, నిత్యము నిలిచి ఉండే నా ప్రేమతో నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తున్నా. అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు మీకు తగులుతుండొచ్చు, కానీ వాటికి నన్ను ఆపాదించవద్దు మీరు. ఎందుకంటే అది మీ ఎదురు దెబ్బలే అయి ఉండొచ్చు, అది మీ అజాగ్రత్త వల్ల తగిలిన దెబ్బలే, కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టను అంటున్నాడు. అలాగే 2వ పాఠం ఉన్న ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో గమ్మత్తుగా ఏంటంటే, అక్కడ కూడా ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తన శక్తి గలవారు కావాలనని నేను ప్రార్థించుచున్నాను. ఇక్కడ కూడా ఏమన్నాడంటే, ఐఎమ్ నాట్ లీవింగ్ యూ అలోన్, మిమ్మల్ని వదిలిపెట్టను, నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా ఇక్కడ. ఎందుకు అంటే, క్రీస్తు మీ హృదయాలలో నివసించేదానికి పౌలు గారు ఇస్తున్నటువంటి ఎగ్జార్టేషన్, ప్రోత్సాహం వాళ్ళకి ఏంటంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు. అంటే మీరు యూ మస్ట్ లివ్ అప్ టు ది ఫుల్నెస్, సంపూర్ణమైనటువంటి ప్రేమలో మీరు వేరుపారి స్థిరపడి, అంటే మీ రూట్స్ స్ప్రెడ్ అవ్వాలి ఆ ప్రేమ ద్వారా, దాంట్లో మీరు స్థిరపడి
సమస్త పరిశుద్ధులతో కలిసి యూ బికమ్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఆఫ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఇది ఎఫెసీలో పౌలు గారు ఇచ్చిన హెచ్చరిక, ప్రోత్సాహము. ఇప్పుడు ముగింపు స్కందం. ప్రభు వారి యొక్క ఇది బహుశా నేను అనుకోవడం అంతిమ సహవాస లేక సమావేశ విందులాగా జరిగింది ఇప్పుడు వీళ్ళకి. ఈ అనుభవంలో ఇక్కడ షరతులు లేని ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రభు మన నుంచి. ఒక అంతులేని ప్రేమ గురించి ఎదురు చూస్తున్నాడు. అదేంటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు గ్రీక్ భాషలో వ్రాయబడింది కదా యోహాను సువార్త. అందులో ఏమని ఉంటుందంటే అగాపే అని వాడిన పదం. నూతన నిబంధన భాషలో అగాపే అంటే షరతులు లేని ప్రేమ, అంటే అంతులేని ప్రేమ, అంచులు లేని ప్రేమ. అండ్ దేర్ నో మార్జిన్స్, దేర్ నో బౌండ్స్, బౌండ్లెస్ లవ్ ఆఫ్ క్రైస్ట్ అదర్వైజ్ ఈజ్ అగాపే. చాలా జాగ్రత్తగా గమనించండి. యోహాను దాన్ని రికార్డ్ చేసినప్పుడు దేవుని ప్రేమను రికార్డ్ చేశాడు అక్కడ. యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు ఈ షరతులు లేని ప్రేమతో నా వైపు చూస్తున్నావా? నేను నిన్ను ఎలా అంతులేని ప్రేమతో ప్రేమించాను, ఆ ప్రేమ నీ నుంచి నాకు వచ్చిందా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అన్నాడు మళ్ళీ. అంటే ఐ హ్యావ్ గివెన్ యూ ఏ హయ్యర్ స్టేటస్, కానీ నువ్వు దాన్ని నిలబెట్టుకున్నావా? నేను నీకు ఇచ్చినటువంటి స్థితి కంటే ఎక్కువగా, అంటే వీళ్ళందరూ ఆర్డినరీ ఇన్నోసెంట్ గైస్. నువ్వు పెద్దోడివి, యు ఆర్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్, యు ఆర్ ఎ డిగ్నిఫైడ్ మ్యాన్, యు ఆర్ ఎ బ్యాలెన్స్డ్ మ్యాన్. వీళ్ళకంటే నువ్వు ఒక ఎత్తున్నావని నేను ఎదురు చూసా ఇప్పటి వరకు నిన్ను. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అంటే ఆ దైవ ప్రేమ వీళ్ళని నువ్వు ప్రేమించాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు, నీకంటే తమ్ముళ్ళు వాళ్ళు. అందులో కొందరు కొడుకులు లాంటి వాడు, యోహాన్ లాంటి వాడు అయితే చిన్నవాడు. అంత ఎత్తు నువ్వు కూడా ఉండాలి. కాబట్టి దేవుడు మన పట్ల చూపినటువంటి ఆ నిరంతరమైన షరతులు లేని, ఆ అంచులు లేని, అంతులేని ప్రేమ నీవు కూడా చూపించాలి వీళ్ళకి తర్వాత దినాల్లో నేర్పేదానికి. హీఈస్ గివింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జార్టేషన్ టు పీటర్. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఎ డీప్ లవ్. పాత నిబంధనలో హావా అనేది దేవుని ప్రేమ, సృష్టికర్త ప్రేమ, తండ్రి ప్రేమ, గాడ్స్ లవ్. పాత నిబంధనలో అంటే ఈ తనాఖ్లో 3 రకాల భాష ఉంది. అది ఒకటి అహావా అని ఉంది, దేవుని ప్రేమ. రెండోది దేవుడి నుంచి వచ్చే ప్రేమ ఒకటి హెసెద్ అన్నాను, ఇదివరకు చెప్పాను మీకు నేను. స్టెడ్ ఫాస్ట్ లవ్. స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటే ఏంటి? నిత్యమైనటువంటి ప్రేమ, అంటే ఒక లాయల్టీ కలిగినటువంటి ప్రేమ. హెసెద్ అనేది రహమీం, రహెమ్, కనికరముతో కూడినటువంటి వాత్సల్య భరితమైన ప్రేమ. ఎ కంపాషనేట్ లవ్, అదర్వైజ్ ఎ కేరింగ్ లవ్, లైక్ ఎ మదర్. రహమీం ఈజ్ అవర్ మదర్స్ లవ్. ఎందుకంటే రహం అంటే ఊంబ్ అని చెప్పాను ఇదివరకు మీకు. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి తల్లికే వచ్చేది ఆ ప్రేమ కదా. ఈ కడుపు చించుకొనే ఆ ప్రేమ అనే పదం ఉన్నది అక్కడ మన తెలుగులో. అది సో రహమీం కంపాషనేట్ లవ్. కానీ దేవుడు ఇక్కడే ఆయన ఏవాడాడంటే ఇర్మియా గ్రంథంలో శాశ్వత ప్రేమతో, అంటే దైవ ప్రేమతో, సృష్టికర్త అయిన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది ఒక షరతులు లేని ప్రేమ, దేవుడి ప్రేమ. ఇది ఒక నిబంధితమైన ప్రేమ, కవెనెంటల్ నిబంధన. అంటే వీఆర్ బౌండ్ టుగెదర్ ఇన్ దిస్, ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బౌండ్. మూడోది కమిటెడ్, నిబద్ధితమైనటువంటి లేక అంకితమైనటువంటి ఈ ప్రేమ మీతో నాకు ఉన్నదయ్యా, మిమ్మల్ని విడిచిపెట్టను నేను అన్నాడు. ఇందులోనే నూతన నిబంధనకు వచ్చాం మనం. మిమ్మల్ని ఇలా ఈ భాషలతో విసిగిస్తున్నాను అనుకోకూడదు, కానీ ఇందులో కొంచెం విద్యాధికులు ఉన్నారు మీలో చాలామంది, జ్ఞానయుక్తంగా వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు మీలో కొంతమంది. ఇది మీకు తెలియటం నాకు అనిపించింది చాలా అవసరం అనిపించింది. గ్రీకు భాషలో కూడా, అంటే నూతన నిబంధన భాషలో కూడా 13-14 పదాలు ఉన్నాయి ప్రేమ గురించి. అందులో అతి ప్రాముఖ్యమైన పదాలు 4 తీసుకొస్తాం మీకు.
అదేంటంటే ఎరోస్ అని, అది మోహపు ప్రేమ, అది ఇక్కడ ఫిట్ అవట్లా. ఓర్గే అనేది కాముకత్వపు ప్రేమ, దాన్ని పోలిన పదమే ఒకటి ఉంది స్టోర్గే అనేది, కానీ అది పితృ ప్రేమ. ఫిలియో అనేది స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ, సోదర ప్రేమ అనుకుందాం. నాలుగోది చాలా ప్రాముఖ్యమైనది అగాపే, దైవ ప్రేమ. పౌలు ఎక్కువ వాడేటటువంటి పదం ఇది, తన యొక్క పత్రికల్లో వాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రభువు నూతన నిబంధనలు అంటే యోహాను రాసిన దాంట్లో వాడినటువంటి పదం మాత్రం అగపే, డు యు లవ్ మీ, అంటే ఆ దైవ ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే పేతురు ఇచ్చే జవాబులో, ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అన్నాడు కదా. యోహాను రాసిన రికార్డింగ్లో ప్రభువు వాడిన పదం వాడడం లేదు పేతురు ఇక్కడ. ఆయన స్పందనలో, ఆయన జవాబులో, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాననే పదంలో అగాపే అని వాడకుండా ఫిలో అనే పదం వాడుతున్నాడు ఈయన. అంటే నేను ఒక సోదరుడి ప్రేమలో, నీకు ఒక స్నేహపూర్వకమైన ప్రేమతో, నిన్ను నమ్ముకున్న వాడిలాగా ఉన్న ప్రేమతో, నీ సహచరుడిగా ఉండే ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. తేడా చూడండి రెండింటికి, అగాపేకి ఫిలియోకి. ప్రభు అడిగిందేమో అగాపే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా దైవ ప్రేమతో. ఈయనేం జవాబు చెప్తున్నా అంటే మానవ ప్రేమతో, అంటే స్నేహపూర్వకమైన సోదరత్వ ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ వెరుగుదు ప్రభువా. ఇదివరకు పౌలుకి ప్రభువుకు జరిగిన 3 ఘట్టాలు ప్రాముఖ్యమని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఏమయ్యా వాళ్ళందరూ నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు కదా, మరి మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఈ 12 మంది శిష్యులతో ప్రభు అడిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 68, 69 వచనాలు చూడండి మీరు. ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? పేతురు ఆగట్లా, వేరే వాళ్ళు మాట్లాడతారేమో జవాబని చూడట్లా. ఈయనే ముందుకు వచ్చి చెప్పేస్తున్నాడు ఏమని, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని విశ్వసించి ఉన్నాము అన్నాడు. నీవే పరిశుద్ధుడవు, నిత్య జీవ మాటలు కలిగిన వాడవు, నిన్ను ఎట్లా వదిలి వెళ్తామని అంటున్నాడు. పేతురే చెప్పాడు, తొందరపడి ముందు మాట్లాడతాడు ఇతను, చెప్పాడు. మరో ఘట్టంలో ప్రభువారు ఆ కైసరియా ఆ చిన్న కొండ మీద తీసుకెళ్ళి అక్కడ అడుగుతున్నాడు, ఏమయ్యా నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారు అసలు అని అడిగినప్పుడు వాళ్ళని పరీక్షించడానికి అక్కడ కూడా వేరే వాళ్ళు మాట్లాడేదానికి అవకాశం ఇవ్వాల పేతురు. ఆయనే ముందుకు వచ్చేసి ఏమంటున్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు. మరో పత్రికలో నీవు సజీవుడైన క్రీస్తువు అన్నాడు. అంటే యూదులు క్రీస్తుని ఎదురు చూస్తున్నారు, మెస్సియాని ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని మిలిటెంట్ మెస్సియా వచ్చి మమ్మల్ని రక్షించడానికి ఒక మెస్సియా కావాలని ఎదురు చూస్తున్నారు. పేతురు వెంటనే నీవే ఆ మెస్సియా అంటున్నాడు, నీవే ఆ క్రీస్తువు, నీవే ఆ అభిషిక్తుడవు, నీవే దేవుని చేత పంపబడినవాడు అని చెప్పేస్తున్నాడు వెంటనే. 3వ ఘట్టంలో మరొకసారి లూకా సువార్త 22, 23 వచనంలో అక్కడేం చెప్తున్నాడు, ప్రభువా నీతో కూడా మేము చెరలోనికి లేక మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నామని ఆయనే చెప్తున్నాడు. వేరే వాళ్ళని మాట్లాడినట్ల పేతురు 3 సార్లు ఆయనే ముందుకు వచ్చి చెప్పాడు, ఇది మేము నీతో చెరలోకైనా వస్తాం, మరణానికైనా వస్తామని. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే లూకా సువార్త 22:33లో కానీ ఇప్పుడు కానీ యోహాను సువార్తలో, పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదు. 3 సార్లు చెప్పాలి నువ్వు చెప్పిన తర్వాతే కోడి కూస్తుందని. ఆ అన్నకాయపల ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ ఒక చిన్న చర్చి ఉంటుంది, దానిపైన ఒక పుంజు బొమ్మ ఉంటుంది. ఎందుకంటే దాని పేరు చర్చ్ ఆఫ్ కాక్రో అని ఉంటుంది, అంటే కోడి కూత సంఘము దాని పేరు. ఎందుకంటే అక్కడే కదా ప్రభువు చెప్పింది, నీవు 3 సార్లు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తావు, నేడు కోడి కూయదు నువ్వు చెప్పేవారు. కానీ ప్రియ స్నేహితులారా, ఈ మాటల్లో నేను పేతుర్ని డెనిగ్రేట్ చేయటము లేదా తగ్గించి మాట్లాడటము, తక్కువ చేసి స్వల్పమైన వాణిగా చూపడానికి ప్రయత్నం చేయటం లేదు. కానీ ఈ స్థితి నుంచి దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆయన దేవుని మహాకృప కనికరము, ఆయన లేవనెత్తినటువంటి ఘట్టాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ ప్రభువారు
ఆయనకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇదేంటంటే ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఎంట్రస్టెడ్ టు హిమ్. నా రెండవ భాగం అది. నా రెండవ ఆలోచన ఏంటంటే ఆయన దేవుని ప్రేమ ఇందులో ఈ కాన్వర్సేషన్లో చూస్తే రెండవ భాగం ఏంటంటే ఆయన దేవుడు గొప్ప బాధ్యత ఇస్తున్నాడు. ఏంటంటే డిస్పైట్ యువర్ లైస్ 3 times you are refusing me, still I accept you my dear friend. నేను నిన్ను అంగీకరిస్తున్నా. దేనికి అంటే నీవు నా యొక్క గొర్రె పిల్లలను కాయుము అనేది ఒక మాట. అంటే నువ్వు పెద్దోడివి. యేసువారు అతన్ని ఎలివేట్ చేశాడు. మిగతా శిష్యుల్ని పిల్లల కింద చూశాడు. నా పిల్లలను నీవు కాయము. రెండోసారి ఏమంటున్నా అంటే నా పిల్లలను నీవు మేపుము అని అడుగుతున్నాడు ఆయన. మూడోసారి నా గొర్రెలను కాయుము అని చెప్తున్నాడు. ది గ్రేట్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ బీన్ ఎంట్రస్టెడ్. ఆయన ఈ గొర్రెల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఈ మహా నిబంధితమైనటువంటి నిబంధనాపరమైనటువంటి ఈ యొక్క బాధ్యతలో ప్రభువారు ఆయనకి ఒక ఏమంటారంటే ఆయనకి ఏ రకమైన సంశయం లేకుండా ఇతనికే అప్పచెప్తున్నాడు బాధ్యత. నువ్వు 3 సార్లు అబద్ధం ఆడావు కాబట్టి నువ్వు వద్దు, నువ్వు ఎవరు డిస్క్వాలిఫైడ్ అని. చాలాసార్లు మన యొక్క స్నేహంలో, మన ప్రేమలో మనం వాళ్ళకి బాధ్యతలు ఇచ్చే స్థితిలోనూ మనం కొన్నిసార్లు తప్పు అడుగేస్తాం. ఎందుకంటే ఈ మహా సంశయం మనలో ఉంటుంది, అపనమ్మిక. వీడికి అప్పచెప్తే వీడు ఆ రోజే నన్ను కాదని అబద్ధం ఆడాడు, వీడు ఆ రోజు ఆ మాట అన్నాడు నన్ను గురించి, అంటే నేను ఎదురుగుండా ఉంటే ఇట్లా మాట్లాడతాడు లేదు అని ఒక అపనమ్మిక పడిపోద్ది కొంతమందిలో. ప్రభువారు హృదయములు ఎరిగినటువంటి నీతిగల దేవుడుగా ఆయనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ నాసిలేమణి గారి పాట నాకు బాగా మనసులో స్ఫురించింది. ఇక్కడ చక్కటి ఆయన సిలువలో పాపికి, అంటే పేతురుని పాపి అనే మాట నేను వాడడం లేదు కానీ పడిపోయినటువంటి వాడు ఆయన అంటున్నాడు, సిలువలో పాపికి విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను. అదే నేను చెప్పాలనుకున్నది. పేతురికి ఇక్కడ ఒక అవకాశం దొరికింది. ఎట్ అనదర్ ఆపర్చునిటీ, మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటంటే నవజీవన మొదవేను. చేయి పట్టి ఆయన లేపుతా ఉన్నాడు. కలువరిలో నవజీవన మొదవేను సిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదను నా విజయము పాడెదను జయ హే. అలా కొనసాగుతుంది. పేతురికి ఒక గొప్ప అనుభవం ఇది. పడిపోయిన వాడిని లేపడానికి. అక్కడ గమ్మత్తు ఏంటంటే తిబిరే తీరంలో ఆ చర్చి పేరేంటో తెలుసు, అక్కడ కట్టారు తర్వాత దినాల్లో. ఆ చిన్న చర్చికి ఏమని పెట్టారంటే చర్చ్ ఆఫ్ పీటర్స్ ప్రైమసీ అని పెట్టారు. అంటే పరిశుద్ధ పేతురు ప్రాశస్త్యపు మందిరము, ప్రాశస్త్యము, ఆయన ప్రాముఖ్యత. ఈ కాన్వర్సేషన్ అంతట్లో ఇవాళ సాయంత్రం జరిగినటువంటి ఈ విందు ముగింపు ఏంటంటే God has, and in Jesus has entrusted a new responsibility. He raised him. అక్కడ ఈ ఉక్కుతో ఒక బొమ్మ చేసి ఉంటుంది. అదేంటంటే యేసువారు నిలబడినట్టు, ఆయన పాదాల దగ్గర పేతురు మోకాళ్ళని ఉన్నట్టు, ఆయన మీద యేసువారు చెయ్యి పెట్టి తలపెట్టి ఒక చెయ్యి చేతికి అందిస్తున్నట్టు, అంటే లేపుతున్నాడు పైకి. ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు మూడవది మహా ఆదేశము. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదివరకే చెప్పాడు ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18-19 వచనాల్లో, యు ఆర్ ది పెట్రా. గ్రీక్లో పెట్రా అంటే రాక్, అంటే బండ. నీవు రాయివి, నువ్వు బండవు. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడుతున్నాను అంటున్నాడు. తర్వాత అక్కడ ఆగకుండా దీవెనలు పెరిగిపోతున్నాయి. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఐ ఎంట్రస్ట్ ది ఎంటైర్ కేర్ ఆఫ్ ది మెయిన్ entrance of the kingdom of God to you. Praise the Lord. ఆయన నవజీవన మొదవేను పైకి లేపాడు. ఇంకో ఆపర్చునిటీ ఇచ్చాడు, a new lease of life. అంటే మరొక నూతన ఆ జీవపు
చిగురు ఇతనికి అనుగ్రహించాడు. అప్పుడు అంటున్నాడు, ఇదివరకు కూడా చెప్పాడు ప్రభు, వాళ్ళని చూసి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వాళ్ళందరినీ చూసి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వాళ్ళని చూసి ఆయన కనికరపడి ఇవాళ వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు. పేతురికి వాళ్ళ బాధ్యతను అప్పగిస్తున్నాడు. మళ్ళీ ప్రభు వారు యోహాను సువార్తలో ఏమంటున్నాడు, 10వ అధ్యాయం, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఇటు అబద్ధాలాడు, పడిపోడు, నిలబడతాడు, స్థిరంగా నిలబడతాడు. వారికి కాపరిగా నువ్వు ఉండాలి కాబట్టి ఈసారి స్థిరంగా నిలబడు. ఐఎమ్ గివింగ్ యూ ఎట్ అనదర్ ఆపర్చునిటీ, స్టాండ్ ఫోన్. నిలదొక్కుకో. నేను నిన్ను వాళ్ళ కాపరిగా నియోగిస్తున్నాను. ద వికార్ ఆఫ్ క్రైస్ట్. పీటర్ గాట్ ఎ న్యూ టైటిల్, ద వికార్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ధర్మ కాయం. కాయం అంటే శరీరము, ధర్మ కాయం అంటే ది హోలీ చర్చ్. యు ఆర్ ది వికార్ ఆఫ్ దిస్ హోలీ చర్చ్. క్రీస్తు ధర్మ కాయానికి ప్రథమ సంక్షేమ పోషకునిగా కాయుము, మేపుము అంటున్నాడు ఆయన. ప్రథమ సంక్షేమ పోషకునిగా ఆయనకి ఇస్తున్నటువంటి అవకాశం. చాలామందికి వికార్ అనగానే అదేదో పెద్ద బిరుదు అనుకొని దాన్ని యూజ్ చేస్తారు, మిస్యూజ్ చేయొచ్చు, అబ్యూజ్ చేయొచ్చు, దాన్ని హేళనగా తయారు చేయొచ్చు. దాని బాధ్యత తెలియాలా? ప్రభు వారు ఇచ్చిన బాధ్యత ఇక్కడే ఇచ్చాడు. ఆయన ఇచ్చాడంటే, నువ్వు కాయము, వాళ్ళను మేపుము. ఒక కాపరి ఏం చేస్తాడంటే తన ప్రాణం పెడతాడు వాటి కొరకు. క్రీస్తు ధర్మకాయం. నీవు ఎవరంటే నీవు ప్రథమ సంక్షేమ పోషకుని. యువర్ ది ఫస్ట్ వికార్ ఆఫ్ ద చర్చ్ ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆన్ ఎర్త్. ఈ క్రీస్తు సంఘానికి మొదటి కాపరి నువ్వే అయ్యావు. అందుకే కథోలిక్ స్నేహితులు ఏమంటారంటే, ముఖ్యంగా రోమన్ చర్చ్ వాళ్ళు ఏమంటారంటే, సెయింట్ పీటర్ ఈజ్ ది ఫస్ట్ పాపా, అంటే పోప్ బహుశా ఫస్ట్ బిషప్ అట్లా చెప్తారు అనుకోండి. అది వాళ్ళ యొక్క పేతురు నుంచి అపోస్టాలిక్ రిలేషన్ని, అపోస్తలిక సంబంధాన్ని, వాళ్ళు వారసత్వాన్ని చెప్పుకునేదానికి అలా చెప్తారు. హియర్ ఫ్రెండ్స్, మై లాస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ పీటర్ హ్యాస్ రిసీవ్డ్ అ న్యూ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిజ్ లైఫ్. రూపాంతర పడాడు, నూతన గుర్తింపు వచ్చింది ఇతని జీవితానికి. ఇంకా ఇతను నో మోర్ ఫిషర్ మ్యాన్, చేపలు పట్టేది కాదు, మనుషులు పట్టు జాలరుగా చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఆయనకు ఆ గుర్తింపు. రెండోది, కొత్త పేరు వచ్చింది ఆయనకి. ఏంటంటే, నీవు సీమోనువే కాదు, నువ్వు సీమోను బర్యోనావే కాదు, కానీ యు ఆర్ ఆల్సో పెట్రా, పేతురు, నువ్వు బండ, నీకు ఆ పేరే మిగిలిపోద్దని. ఇవాళ సీమోన్ అనేది తక్కువ, పేతురు అనేది ఎక్కువ పెట్టుకుని పిలుస్తారు అందరూ ఆయన్ని. ఆయన పేరు విషయం సీమోన్ చాలామంది పెట్టుకుంటారు. ఆయన్ని గుర్తించాలంటే పేతురు అనేది గుర్తిస్తారు ఎక్కువ. పీటర్, సెయింట్ పీటర్స్ బసిలికా, వరల్డ్స్ బిగ్గెస్ట్ బసిలికా ఇన్ ద వరల్డ్, రోమ్లో. నేను కూడా చూశాను. అందులో సెంట్రల్ ప్లేస్లో ఆల్టర్ వైపు చూస్తూ ఒక పేతురు గారి విగ్రహం కూర్చొని ఉంటుంది అక్కడ. ఆయన చెయ్యిట పెట్టి ఉంటుంది. ఎందుకు చేతిలో తాళాలు కనబడతా ఉంటాయి, ఒక చేతిలో తాళాలు ఉంటాయి. ఆయన చేతి ముంగరాన్ని ముద్దు పెట్టుకుంటారు ఇల్లు అందరూ. ఆఫ్ కోర్స్ అది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి తాళాలు. ఓహో, పేతురు గారి తాళాలు, ఇది గుర్తించేదానికి ఆయన అక్కడ. తెలుసా, చివరికి పేతురు పశ్చాత్తాపడి రియలైజేషన్, అండ్ హీ డిస్కవర్డ్ ది రిజరెక్టెడ్ లార్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఇన్ టు హిజ్ లైఫ్. తన మనసుల్లోనికి దేవుని, తన హృదయంలోనికి, తన జీవితంలోనికి ఈసారి చెదరని వాడుగా తాను యేసును అంగీకరించడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. దానికి ప్రిపేర్ అయ్యాడు. కొవాడీస్ సినిమా వచ్చింది చిన్నప్పుడు, నాకు గుర్తులేదు, బట్ ఐ రెడ్ ది నావెల్ ద బిగ్ ఫిషర్ మ్యాన్ నావెల్. అందులో నుంచే ఈ కొవాడీస్ సినిమా తీశారు. నీరో చక్రవర్తి వీళ్ళందరినీ తగలబెట్టేస్తే రోమ్ని, ఇక్కడ ఉన్నటువంటి యూదులంతా పారిపోతారని చెప్పి ఆయన తగలబడుతుంటే ఈయన ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. when the Rome was burning, he was playing fiddle అంట అని సామెత ఉంది అక్కడ. అంటే he was enjoying. అలా కాలిపోతుంటే, నాశనం అయిపోతుంటే, ఇట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ది ఎంపరర్. అప్పుడు పేతురు కూడా మరి రోమ్లో ఉన్నాడు కదా, ఇది చారిత్రకమైన ఘట్టం అయి ఉండకపోవచ్చు అని నేను చెప్పడం లేదు అయిందని, బట్ పరిగెడుతున్నాడు అంట రోమ్లోంచి బయటికి. చాలామంది వెళ్ళిపోతున్నారు, పేతురు కూడా పారిపోతూ ఉంటే ఉత్థానుడైన ప్రభు ఎదురుపడ్డాడు.
ఎదురుపడి మళ్ళా పేతురు ఎక్కడికి పరిగెడుతున్నావు నువ్వు? కొవ్వాడీస్ అంటే ఎక్కడికి నువ్వు పరిగెడుతున్నది? కొవ్వాడీస్. వాడి అంటే దారి అని, పోవటం అనేటటువంటిది. కొవ్వాడీస్, ఎక్కడికి పరిగెడుతున్నావు అని. ఏంటి ప్రభు రోమంతా తగలబడిపోతుందంటే, నీ కొరకు నేను సిలువ వేయబడితే నువ్వు పారిపోవటం ఏంటయ్యా? యు రిటర్న్ బ్యాక్. సిగ్గుతో ఈసారి పేతురు వెనక్కి వచ్చేసాడు. దిస్ ఈజ్ ఓన్లీ పర్హాప్స్ అన్ ఇమాజినరీ. ఇది జరగవచ్చు, జరిగి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. అంటే చెరలో ఉన్నవాడు పేతురు పారిపోవడానికి ఛాన్స్ తక్కువ అనుకోండి. బట్ దిస్ ఈజ్ ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ ఫర్ పీటర్, ఎ న్యూ ఆపర్చునిటీ, ఎట్ అనదర్ ఆపర్చునిటీ. బ్యాక్ స్లైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనందరికీ చాలా గొప్ప పాఠం ఇది. చాలాసార్లు మనం అనేకమైనటువంటి శోధనలలో, అనేకమైనటువంటి మన ఇరుకులు, ఇబ్బందుల వలన, ప్రెషర్స్, టెంప్టేషన్స్, మనం వెనకబడిపోయే అవకాశాలు ఉన్నప్పుడు పునరుత్థానుడైన ప్రభు మనకు ఒక అవకాశం మరలా ఇస్తాడు మన జీవితంలో. అదే నూతన చిగురు అన్నాను నేను. ఆ నూతన చిగురు అనుభవం ప్రతి వ్యక్తికి కావాలి. అక్కడ మోకరిల్లాడు పేతురు ప్రభు దగ్గర. ఆయన అభయాన్ని అందుకున్న తర్వాత he becomes an unstoppable leader, unquestionable leader. ఆయన నవజీవనము పొందుకున్నటువంటి వాడిగా, దేవుని యొక్క క్షమాపణ పొందుకొని నిలబడి దిటవుగా he becomes a very strong and firm leader. And then he says, రోమన్ సోల్జర్స్ వచ్చారు, we are now today, you are off. నిన్ను చంపేమని ఆజ్ఞ వచ్చింది అని. ఎస్, యూ కెన్ డూ ఇట్, కానీ నిన్ను సిలువ వేస్తున్నావు అన్నారంట. అట్లా వేయొద్దు, ఎందుకంటే నా ప్రభువు సిలువ వేసి నేను కూడా సిలువ వేయబడితే ఆయనకి సమానుడు అవుతానేమో. అలా కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమని అడిగాడంట. అకార్డింగ్లీ దే హ్యావ్ క్రూసిఫైడ్ హిమ్ అప్ సైడ్ డౌన్. ఆయన తిరగబడినటువంటి సిలువ మీద అతన్ని తలకిందులైనటువంటి సిలువగా ఆయన్ని చంపేశారు. ఆయన అలాంటి హతసాక్షి అయి రోమ్ నగరంలో ఆయన పరిశుద్ధ పేతురు అయ్యాడు, ఆయన పునీతుడు అయ్యాడు. ఆయన అక్కడ ప్రియ స్నేహితులారా, నూతన గుర్తింపు, నూతనమైన విలువలతో ఆయన పేతురు జీవితాన్ని ఇవాళ ఉత్థానుడైన యేసు. ఇవాళ పాఠం ఏంటంటే, ఈ మూడవ వాళ్ళతో కనబడిన ప్రత్యక్షతలో శిష్యులందరికీ కలిసి ఆహారం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చింది ఒక ఎత్తు అయితే, కేవలం పేతురుతో ఆయనకున్నటువంటి ఈ రైట్ రిలేషన్షిప్ అండ్ హిస్టారిక్ నెసెసిటీ అండ్ దిస్ కమిషన్, ఆయన మహా ఆదేశాన్ని, మహా బాధ్యతను, ఇది షరతులు లేని ప్రేమతో అతన్ని ప్రేమించి నిలువబెట్టి ఇచ్చినటువంటి నూతన గుర్తింపును బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక్క పాఠం మనం నేర్చుకోవాలండి. కొన్నిసార్లు దినదినము మనం ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. దినదినము ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనం ఇది పొందుకోవచ్చు. అండ్ ఎవ్రీ డే వీ మే గెట్ ఇన్ టు టెంప్టేషన్స్. కొన్నిసార్లు చాలా చాలా గొప్ప సేవలు మనం పార్టిసిపేట్ చేస్తూ ఎక్కడో మన బలహీనతలో పడిపోయినప్పుడు దేవుడు మరలా చేయించి పైకి లేపుతాడు. ఎక్కడికయ్యా నువ్వు పరిగెడుతున్నావు? నువ్వు నీ జీవితంలో ఏంటి ఇది ప్రలోభం? అక్కడ ఆగు, నీ పరుగు ఆపు అని ఉత్థానుడైన యేసు పేతురుని క్వశ్చన్ చేసినట్లుగా మనల్ని కూడా ఆపి మనకు ఒక నూతన చిగురు, నూతనమైనటువంటి ఒక అవకాశాన్ని, నూతన గుర్తింపుని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. సిమోన్ బర్యోనా బికమ్స్ పెట్రా, పేతురు, పరిశుద్ధ పేతురుగా మారిపోయి ఇవాళ ఎక్కడ చూసినా ప్రపంచం అంతా ఆయన సిమోన్ అనే పిలిచే కంటే పేతురు గారు అనే ఎక్కువ పిలుస్తున్నాం. విచ్ మీన్స్ హీ బికమ్స్ ది ఫస్ట్ వికార్. ఆయన క్రీస్తు సంఘానికి ప్రథమ సంక్షేమ పోషకునిగా, ద ఫస్ట్ వికార్ ఆఫ్ దిస్ హోలీ చర్చ్, బిల్ట్ ఆన్ ది రాక్, ద రాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంత క్రితం మెన్సే క్రిస్టి అని చెప్పాను. అంటే వాళ్ళు విస్తరించినటువంటి ఆ బండ మీద వాళ్ళ ఒక టేబుల్ మీద ఆహారం తీసుకున్నారు. ఇదేమో ఆయన ధర్మకాయము, ఇది ధర్మకాయము, ఇదేంటి కార్పస్ క్రిస్టి. ఆయన ధర్మకాయము మీద, రాయి మీద పేతురు ఒక సంఘానికి ఆయనను మొదటి కాపరిగా నియమించడం దేవుని యొక్క మహామహిమ, ఆదేశం, గొప్ప బాధ్యతను మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, మన జీవితాలకు ఒక రియలైజేషన్ కావాలి ఉత్థానుడైన యేసుతో కూడా.
దాని కొరకు మనం దేవుని పాద సన్నిధిలో మనం గోజాడి ఆయనతో ఆయన చేయి మన మీద అభయం పడేటట్లు మనం ప్రార్థించాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, పేతురు వంటి మహాశయుని జీవితంలో కూడా ఎన్నో శోధన ఆటంకాలు వచ్చినప్పుడు, ఆయన వెనుదిరిగినప్పుడు, నేను ఎరుగనని ముమ్మారు చెప్పినప్పుడు కూడా నీవు ఆయనను కనికరించావు. నీ మహాదైవ ప్రేమ, అహావా వంటి దైవ ప్రేమ, అగాపే వంటి దైవ ప్రేమతో ఆయనను లేవనెత్తి నిలువబెట్టి స్థిరపరచి ప్రభువా, ఆయనను సీమోను నుండి పేతురుగా ఆయనను మార్చి ఈ మహాధర్మ కాయానికి, నీ మహా శరీరానికి ఆయన బాధ్యుడుగా ఈ గొప్ప బాధ్యతను ఆయనకు అప్పగించినందుకు మేము నీకు విలువ లేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మా జీవితాలలో మాకు ఎదురయ్యేటటువంటి శోధనలో మేము పడిపోతున్నప్పుడు మా చేయి పట్టి నిలువబెట్టండి, స్థిరపరచండి. మా జీవితాలకు నూతన గుర్తింపు అనుగ్రహించండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు సదా తోడయుండును గాక. ఆమెన్.